వద్దు. ఓకే. నీ నోట్లో ఉన్నది 150 క్యాలరీస్, ఆ ప్లేట్లో ఉన్నది 750 క్యాలరీస్. మొత్తం తింటే బాడీలో అడ్డమైన ప్లేస్లో ఫ్యాట్ పెరిగి గౌతమ్ అని పక్క నుంచి పిలిచిన బాడీ మొత్తం తిప్పి చూడాలి. బై ద వే, స్వీట్ ఎక్కువగా తింటే జుట్టు కూడా ఊడుతుందంట. ఏం చేస్తున్నావు? వాట్? ఫ్రెండ్స్. ఆ గ్రీన్ డ్రెస్సా? అవును. సరి కూర్చో. మీరెప్పుడు కలిసినా ఇలాగే ఆడుకుంటారా? ఆడుకోవడం బేజా ఫ్రై బ్యాచ్ వాళ్ళు. బేజా ఫ్రై? అదే గౌతమ్ ఫ్రెండ్స్ కదా. వాట్? గౌతమ్ 1 సెకండ్ ఇప్పుడే వస్తా. యా, గౌతమ్ ఇక్కడే ఉన్నాడు. ఎక్కడా? అమ్మా, అక్క ఏమైనా ఫోన్ చేసిందా? చూసి చాలా రోజులైందమ్మా. అక్క, అరే ఇప్పుడే నీ గురించి అమ్మతో టెర్రిఫిక్, హారబుల్. అమ్మ నువ్వు ఒకసారి లైన్లో ఉండు. ఎంత కళ, నిజమా? ఇట్స్ అ వండర్ఫుల్ లైఫ్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. నేను కూడా ఇప్పుడే గాడ్స్ మస్ట్ బి క్రేజీయా. నిత్య మా అక్క, మై సిస్టర్, ఎన్నోడ అక్క. కమల్ హాసన్ ఇంకా రిటైర్ అవ్వలేదురా, నువ్వు ఆపు. ఎంత మాట అన్నావు అక్క. ఇందాడి నుంచి అమ్మతో నీ గురించే. అటు చూడు. బావా ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఎవరితో? అమ్మతో. ఎవరే కొత్త అంటాడు? ఇంకెవరుంటారు బాబు? బావా ఎలా ఉండేవాడు బావా? ఇంటల్లుడు అని కూడా చూడకుండా వంట చేస్తున్నారా? అయినా నిన్నెవడు చెప్పమన్నాడు వంట వచ్చని? పెళ్ళైన కొత్తలో ఉన్న టాలెంట్లు అన్నీ చూపించాం. టైం బ్యాడ్, అలా ట్రాప్ అయిపోయాం. కమిట్ అయిపోయావా? హలో, ఉల్లిపాయలు సనక తరగనా? అబ్బా, ఇది ఈ మధ్య నీకు బాగా రెస్పెక్ట్ ఇస్తుంది. పెద్ద కట్ చేయరా? పర్లేదు, సన్నగానే బాగుంటాయి. మరి ఎందుకు అడిగావే? పండంత బాగా అండెవరు లేరనేగా నేనున్నాను. బావా బీరకాయ కర్రీ ఏం చేస్తావు కానీ బీరేసి వద్దాం పా. భయమా? చిన్న పిల్లోడిని చేసి ఆడిస్తున్నావు కదే, నువ్వు పైకి రావు. హలో, ఏంటి వాళ్ళ స్పెషల్స్? భేజా ఫ్రై. మీ అక్క చెప్పింది. అమ్మా, ఆహాహా, అత్తగారు కూర్చొని ఇంటల్లుడితో వంట చేయించడం మన ఇంట వంట లేదమ్మా. బాలేదు, ఇదేం బాలేదు. మీ బావని కాకాపట్టడం వేస్ట్ గాని భేజా ఫ్రై మాత్రమే మీ అక్క చెప్పింది. టేబుల్ కింద నుంచి ఎండ్ వరకు చెప్పింది మీ బావే. ఎంత నమ్మాను బావా. లైఫ్ అంతా చెప్పేసావా? తప్పలేదు. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే అది కూడా చెప్పేయి. బెంగళూరు వెళ్ళటం, నిత్యానికి వెళ్ళటం, మందు కొట్టడం, పెళ్లిలో డాన్సులు అన్నీ చెప్పేయి. నేను చెప్పను. ఏ నువ్వు చెప్పేశావుగా. అమ్మ ఇవాళ లంచ్లో కర్రీ. సత్య ఎవర్రా? సత్య కాదు, నిత్య. నిత్య ఎవరు? నిత్య ఎవరో నాకు తెలియదు. నిత్య చెప్పు. బ్యాడ్ సిగ్నల్. నిత్యానంద్ దొరికిపోయాడు మనోడు. బయటకి ఎప్పుడు వచ్చావరా? నీకు బయలు ఎవడిచ్చాడు? చచ్చావాడిని కొంచెం ఉంటే. ఇప్పుడు చెప్పు. ఏం చేస్తున్నావు? మనకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడు. ఏం చేస్తున్నావు? అయి తెలుగే. ఏమొచ్చిందా నీ భాషకి? ఇడియట్. ఫేస్ ప్యాక్. 6 ప్యాక్. నోన్ మూసుకొని చాక్లెట్ రూమ్కి రా. నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్. నేను వస్తా. ఆ లుక్ ఏంటి బే? మొన్న ఐమాక్స్కి వస్తానని హ్యాండ్ ఇచ్చావు, నిన్న పబ్కి వస్తానని హ్యాండ్ ఇచ్చావు, ఆఖరికి మన జాన్ గాడి బర్త్డేకి వస్తానని కూడా హ్యాండ్ ఇచ్చావు. 3 సార్లు వస్తే హ్యాండ్ అనరు, లెగ్ అంటారు. అయినా బోడీ డ్రైవర్ గారితో మనకు పని ఏంట్రా? ఓన్రే మన ఫ్రెండ్. ఏమన్నా అర్జెంట్ పని అనుకో, నిత్తు మీ డ్రైవర్ని పంపించు అంటే పంపించదేటి? ఏ నిత్తు, ఏది నీ ఫోన్ నెంబర్? నో సెల్ ఫోన్. సెల్ ఫోన్ లేదా? సెల్ ఫోన్ లేదా? ఏ అసలు ఇదేంటో తెలుసా? సెల్ ఫోన్ టైం బాంబ్. చెవి దగ్గర పెట్టి గంటలు గంటలు మాట్లాడితే అది నీ బ్రెయిన్ ని మైక్రోవేవ్ చేస్తుంది. దీనిలోని రేడియేషన్ నీ నరనరాల్లోకి ఎంటర్ అయ్యి నీ రక్త కణాలని చంపుకుంటూ. మీకప్పుడప్పుడు హెడ్ఏక్ వస్తుందా? నాకు వస్తుంది. ఇద్దరికి ఫస్ట్ స్టేజ్ కన్ఫర్మ్. ఫస్ట్ స్టేజ్ ఏంట్రా? మరి నెక్స్ట్? నెక్స్టా
అందుకే మొబైల్ కొనలేదు. మరి ఎప్పుడైనా అర్జెంట్ కాల్ చేసుకోవాలంటే ఎవడో ఒక బేవర్స్ గాడు ఉంటాడు కదా, బేవార్సా? తీసి యూజ్ చేసుకోవటమే, సింపుల్. సో గుడ్ నైట్. బాయ్. ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్. ప్లానింగ్ నీదేగా. నిచ్చా అంకుల్ వస్తున్నా, 2 minutes. గుడ్ ఈవినింగ్ అంకుల్. రోజు ఈ టైంలో దింపుతున్నందుకు అంకుల్తో ఏం ప్రాబ్లం లేదుగా? అంకుల్తోనా? నో వే, నువ్వు గే అని చెప్పానులే. గేనా? ఇమాజిన్ చేస్తున్నావా? లాజిక్ సింపుల్ బాబు. అమ్మాయిలతో వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం అంటారు, అబ్బాయిలతో వెళ్తే సంథింగ్ సంథింగ్ అంటారు. సో అటు ఇటు కాకుండా గే అని చెప్పాను. ఎంత లేట్ అయినా నో ప్రాబ్లం. గుడ్ ఐడియాను. ఐఎమ్ సారీ. Drive safe. ఓ అమ్మాయి నంబర్ పట్టే, అమ్మాయి నంబర్ పట్టే. 9885 200100. నీకెలా తెలుసురా? అంబులెన్స్, పోలీసు, ఫైర్ ఇంజన్ దాని నంబర్ అందరి దగ్గర ఉంటాయి. నా మీద పడి అడగటం కాదురా, దమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపించు. పోయి గౌతమ్ గడితోనే ఛాలెంజా? ఓవర్ యాక్షన్ వద్దు బాబాయ్. ఈ పబ్ లో సూపర్ ఫిగర్ పడి నాకు కార్ ఇచ్చేస్తా. నిజమా? ఆ, మొత్తం పబ్ అంతా వెతికేసి అద్దరిపోయే ఫిగర్ ఎవరో నువ్వు చెప్పు, నేను పడేస్తా. అదే మాట మీద ఉంటావా? ఉంటా. గ్యారంటీ? గ్యారంటీ. పక్కా? పక్కా. బెట్టా? బెట్టు. అయితే 2 నిమిషాలు. వెళ్ళి పని చూడు. ఒరేయ్, మంచి అమ్మాయిని చూడరా. బాలేదు, దాన్ని చూడు. Hi, I'm Hi. Kavya. హాయ్, ఐఎమ్ రాజా. చేపల చెరువులు 100 ఎకరాల సొంత ఇల్లు. నైస్ టు మీట్ యు. సౌమ్య. Nice to meet Hi. you. వీడు భరత్, నీకు పెద్ద ఫ్యాన్. హాయ్. Hi. You wanted my number, right? యా. Guys, paper? పేపర్. 1 minute. పేపర్. పేపర్. పోరా. పేపర్. I'll see you later. Bye, guys. Bye. Gautam. Awesome. నువ్వు కొంచెం వెనక్కి జరగరా. తీరా. కార్ కిస్తీరా? కార్ నీదరా ఎదవా? మా బాబుది. ఏయ్, ఊరికే తీబే. బాగోదేమో. బట్టలు కాదురా, డబ్బులు. ఆ, లేవు. ఈ జబ్బులు తీవా. ఇక్కడ. ఇదిగో
చూసుకో. ఎవరితోరా నువ్వు బెట్టు కట్టేది? ఒక 10 minutes ఉండొచ్చు కదా బుజ్జి. 3 వారాల నుంచి డేటింగ్ మోస్ట్ హ్యాపెనింగ్. బుజ్జి లవ్ యూ. I love you. రేయ్ మోసం రా ఇది. అమ్మ గౌతమ్ టూ మచ్. వెటనరీ హాస్పిటల్ ఏంట్రా? అంగే పారు ఆ? అక్కడ చూడు. What's the deal? What's the deal? Uptown. What's the బుజ్జి అనగా డాక్టర్ కావ్య, వెటర్నరీ డాక్టర్. సో తను నువ్వు వీడి పని మీద వస్తే మా పని అయింది. చెయ్యదవా. పోబే. Hi guys. హాయ్. Hey, chocolate baby. ఏ భరత్, కొత్త ఫోన్ కొన్నా నీ డబ్బులతోనే. ఎంజాయ్. ఏ చాక్లెట్, ఇన్ఫెక్షన్ తగ్గిందా? ఇంకో 1 week మెడిసిన్ కంటిన్యూ చేయి, ఓకే? ఏ గౌతమ్, ఫ్రైడే ఇంటికి వస్తున్నావుగా, మర్చిపోకు. వస్తాను పక్కా? పక్కా. మేడం మీకు ఫోన్. హే, కాఫీ టీ వేణుమా? రాజుకు సొల్లుంగా. నో థ్యాంక్స్. తమిళ భాష. సో ఎక్కడాగాం? గౌతమ్ నిత్య తమిళమ్మాయి. కంటిన్యూ. కావ్య విషయం చెప్పనందుకు నా ఫ్రెండ్స్ అందరికి చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు కర్నూలులో రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు అరేంజ్ చేసిన ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్కి మా ఛానల్ తరఫున న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్ళాను. ఏంటి సర్ప్రైజ్? అంజాన్ కొడుతున్నావు అంతేలేండి. షాపింగ్లకు తిప్పి బ్యాగులు మోసిన ఫ్రెండ్స్ గుర్తుండ్రు. నువ్వు నాకు ఫ్రెండ్ కాదు. ఎన్ని ఫోన్లు, ఈమెయిల్లు, కనీసం ఒక్కదానికి రిప్లై. యు నో వాట్, జస్ట్ ఫర్గెట్ ఇట్. అరే నిత్య సారీ. నేను సారీ చెప్తున్నాగా. పోనీ ఇంకేం చేయమంటావు చెప్పు నన్ను. అప్పుడు సుభద్రకి సత్యమూర్తి పైన ఎంతో కోపం వచ్చింది. సుభద్ర కళ్ళల్లో కోపం, సత్యమూర్తికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో సత్యమూర్తికి ఒక భయంకరమైన ఐడియా వచ్చింది. అదేమిటంటే చక్కలిగిలి. సుభద్ర నవ్విందే. దీపక్ ఎలా ఉన్నాడు? కనీసం పెళ్ళికైనా ఇన్వైట్ చేస్తావా? కొంప తీసి పెళ్లి చేసేసుకున్నావా? దీపక్ తినాది బ్రేకప్ అయింది. ఓ ఐఎమ్ సారీ. ఎలా? ఇట్స్ అ లాంగ్ స్టోరీ. వర్కౌట్ అవ్వలేదు అంతే. ఎనీవేస్, నో రిగ్రెట్స్. డోంట్ వరీ నిత్య, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. వాడి టైం బాగుంది, బతికిపోయాడు. నెక్స్ట్ ఎవడో బక్కరా. అబ్బా
ఓ మై గాడ్ గౌతమ్, ఇలా నవ్వుకొని ఎన్ని రోజులైందో తెలుసా? మరి అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నువ్వు నవ్వుతూ ఉంటే చాలా క్యూట్గా ఉంటుంది తెలుసా. ఓకే ఓకే చాలు ఆపు, నీ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ తట్టుకోలేను. ఏ నీతో మాటలో పడి టైమే మర్చిపోయాను. వాట్స్ ద టైం? 11:30. సిటీకి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది. ఎక్కడ ఉంటున్నావు? ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేను డిసైడ్ అయిపోయా. బ్లాంకెట్, పిల్లు అన్నీ ఓకేగా? హ్యాపీగా పడుకో, పొద్దున్న కలుద్దాం. బాయ్. గుడ్ నైట్. హాయ్ హాయ్, నువ్వెవరు? ఇదేంటి? గుడ్ మార్నింగ్, బయటికి వెళ్తున్నా, గంటలో వస్తా, రూమ్లోనే ఉండు, అమ్మ చూస్తే ప్రాబ్లం. బై ద వే వీడి పేరు చాక్లెట్. చాక్లెట్, హాయ్ చాక్లెట్. గౌతమ్ ఎక్కడున్నావురా? బాత్రూమ్ అర్జెంట్. రే చాక్లెట్, బాత్రూమ్ ఎక్కడా? గుడ్ మార్నింగ్. బాత్రూమా? స్ట్రైట్ అండ్ లెఫ్ట్. ఏంటన్నా లేచిందా? ఎప్పుడు లేచిందో, చాలా ఇబ్బందిగా బయటకు వచ్చింది పాపం. పాపమా, దాని సంగతి నీకు తెలీదు. నిన్ను నన్ను నిలబెట్టి బెంగళూరు రైతు బజార్లో అమ్మేస్తుంది. నాకు అలాగే అనిపించట్లేదురా, చాలా ఇన్నసెంట్గా ఉంది. అక్కడే పడేస్తుంది. జారి పడ్డావో అంతే. మీకు తెలియకుండా ఇలా ఇంట్లో ఉండటం పాపం గౌతమ్ తప్పేం లేదా ఆంటీ? రాత్రి లేట్ అయి. నిత్య, నువ్వు వచ్చినట్టు గౌతమ్ రాత్రే చెప్పేశాడు. రాత్రే చెప్పేశాడా? సచ్ అన్ ఇడియట్. సారీ ఆంటీ, కానీ నిజంగానే వాడు ఇడియట్. సమ్ టైమ్స్. ఇదిగో వీడు వాడి తోడు దొంగే. ఆంటీ మీరా? గౌతమ్ అంతా మీ పోలికే కదా? పోలికలు నావే, కానీ బుద్ధులు మాత్రం వాళ్ళ నాన్నవి. అదే నా బాధ. ఎందుకంటీ? మంచోడేగా కాదా? ఆహా, నువ్వు చెప్పు. నాకు తెలిసి మంచోడే. చాలా జోవియల్గా ఉంటాడు, దేన్ని పట్టించుకోనట్టుంటాడు, కానీ చాలా సెన్సిటివ్. చెప్పు చెప్పు చెప్పు. గౌతమ్తో ఉంటే టైం అస్సలు తెలీదు, భలే ఎంజాయ్ చేస్తా. విన్నాను, ఫస్ట్ టైం బెంగళూరులో మీట్ అయినప్పుడు బాగా ఎంజాయ్ చేశారట కదా? ఓ షిట్, చెప్పేశాడా? దిస్ ఇస్ సో ఎంబారసింగ్. వాడు టూ మచ్. నా సీక్రెట్లన్నీ మీకు చెప్పేశాడు. ఇప్పుడు గౌతమ్ సీక్రెట్స్ మీరు నాకు చెప్పాలి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. గౌతమ్ సీక్రెట్సా? ఓకే. అయ్య బాబోయ్, అసలు ఈ గౌతమ్ని ఎలా హ్యాండిల్ చేశారంటే? వాడు అల్లరి నేను చాలా ఎంజాయ్ చేస్తాను, చేయకపోతేనే ప్రాబ్లం. సరే, టిఫిన్ రెడీగా ఉంది, చేద్దాంరా. నేను స్నానం చేసి తింటానండి.
జెంట్స్ టాయిలెట్ కింద దిగ్గానే లెఫ్ట్. అది కూడా చెప్పేశాడు. ఆంటీ, గౌతమ్ వచ్చాక మీరు 2 minutes కళ్ళు మూసుకోండి. పిచ్చి కుమ్ముడు కుమ్మేస్తా. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపుల్లో